జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, మొన్న నరేంద్ర మోడీ గారు కువైట్ పర్యటనకు పోయినారు. కువైట్ పర్యటన తర్వాత నరేంద్ర మోడీ గారి కువైట్ పర్యటనలో అక్కడ జరిగినటువంటి విశేషాలు కావచ్చు, అక్కడ చేసుకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు, వాటన్నిటి గురించి ఒక న్యూస్ అయితే చేస్తానని చెప్పేసి మీకు చెప్పిన, ఇచ్చిన మాట ప్రకారం ఒక అద్భుతమైన న్యూస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. అందులో ఎట్ట తెలిసిన, మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్లో చావు దెబ్బ కొట్టాడు నరేంద్ర మోడీ కువైట్కి పోయి. అది ఎట్టా ఏం జరిగిందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కువైట్ ఇది ఒక అరబ్ దేశం. గల్ఫ్ దేశాలలో ఇది కూడా ఒకటి. అత్యంత సుసంపన్నమైనటువంటి దేశాల్లో ఈ కువైట్ మొదటి వరుసలో ఉంటుంది, అంటే ఫస్ట్ లైన్లో ఉంటుంది అనమాట. అందుకు కారణం వచ్చేసి ముడి చమురు, ఈ గ్యాస్ నిక్షేపాలు కువైట్లో పెద్ద ఎత్తున ఉండటమే. ఇక ఈ ముడి చమురును, గ్యాస్ను అమ్ముకుంటా ఈ కువైట్ దేశం అత్యంత సంపన్న దేశంగా మారిపోయింది. ఇక కువైట్ అనేది పూర్తిగా ఒక ముస్లిం దేశం అన్నమాట. అంటే పూర్తిగా ఇస్లాం ఆచార వ్యవహారాలను పాటించే దేశం. కానీ ఈ కువైట్ ఏ మాత్రం కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందల. వీళ్ళ దగ్గర డబ్బులు అయితే ఉన్నది, దండిగా ఉన్నది, మామూలుగా లేదు. అయినా కూడా ఈ డీజిల్ను, గ్యాస్ను, వీటిని పెట్రోల్ అమ్ముకుంటా ఉన్నారే కానీ, డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారే కానీ డెవలప్మెంట్ అయితే ఏమి లేదు. అర్థమవుతుందా? అలాగే నాగరికంగా కూడా అభివృద్ధి చెందల, విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందల. వీళ్ళు చదువుకోవాలంటే బయట దేశాలకు పోతారు, ఏమన్నా ఫారిన్ కంట్రీస్కి పోతారు. కువైట్లో ఉండే కాలేజీలు కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు, ఏమైనా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏదో పెద్దగా ఉన్నాయనుకుంటే చెప్పుకోదగినటి అంతగా ఏం లేవన్నమాట. అన్నీ అంతంత మాత్రమే. అర్థమవుతుందా? సరే, ఇక రక్షణ రంగంలో అస్సలు అభివృద్ధి చెందాల. వీళ్ళు ఎంతసేపటికి ఆ అమెరికా వాళ్ళ మీదనో ఇంకొకరి మీదనో ఆధారపడుతూ ఉంటారు వీళ్ళు. అందుకే నిన్నటి వరకు పాకిస్తాను ఈ కువైట్ను బాగా వాడేసింది. ఎంత బాగా వాడిందంటే అబ్బాబ్బాబ్బాబ్బా భలే వాడింది. అది ఎట్లా ఇప్పుడు చెప్తా మీకు. ఈ కువైట్ ఆర్మీకు శిక్షణ ఇవ్వడం అంటే ట్రైనింగ్ అనమాట. ఆయుధాలను అందించడం, జాయింట్ ఎక్సర్సైజులు నిర్వహించడం, యుద్ధ విన్యాసాలు చేయడం వంటి పనులు చేసి కువైట్ నుంచి పెద్ద ఎత్తున డబ్బునైతే పిండుకునింది అట్టే. అంతేకాకుండా కువైట్ నుంచి తక్కువ ధరలకు ఈ ఆయిల్, అదేవిధంగా గ్యాస్ నిక్షేపాలను కొనుగోలు చేసింది. కానీ ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. కొంతమందికి నేను ఈ మాట అన్నా కూడా నచ్చదు. ఎందుకంటే ఆ పాకిస్తాన్ దత్తపుత్రులు కొంతమంది ఉంటారు. ఏది ఈ భారతదేశంలో పుట్టినా కూడా పాకిస్తాన్ బాగా వాళ్ళది రుచి చూసే వాళ్ళకు నేను ఇప్పుడు ఈ మాటలు నచ్చమన్నమాట. ఎవరు ఏదనుకున్నా కూడా నేను చెప్పేది అయితే అక్షర సత్యం. ఈ పాకిస్తాన్ వాళ్ళకు కనీసం తినడానికి తిండి కూడా లేక, రొట్టి కూడా గెత్తి లేక అంత కష్టాలు పడతారు. మీకు ఒక విషయం తెలిసిన, అడుక్కునేదానికి పాకిస్తాన్ వాళ్ళు సౌదీయాకు పోతారయ్యా, ఆడిపోయి అడుక్కుంటూ ఉంటారు. తెలిసిన మీకు? అది పనిగా వీసాలు తెప్పించుకొని అన్నీ చేసుకొని సౌదీకి పోయి అడుక్కుంటూ ఉంటారు. సౌదీ వాళ్ళు వీళ్ళ మొహాన్ని చీకుట్టినారు. మీ వాళ్ళు అంతా అడుక్కునేదానికి వచ్చాను మా దేశానికి, మకా మీద సొట్టు పెట్టుకుని వీటికి. ఇంకో అసలు మీ వాళ్ళకి ఇచ్చే వీసాలు కూడా ఆ సంఖ్య కూడా తగ్గించేస్తామని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కావాలంటే గూగుల్లో కూడా చెక్ చేసుకోండి, నేను చెప్పేది అబద్ధం అయితే. ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడదాం. పైగా పాకిస్తాన్ ఆర్మీ వీక్నెస్ను భారతదేశం ఈ సర్జికల్ స్ట్రైక్ చేయడం వల్ల, ఎయిర్ స్ట్రైక్స్ చేయడం ద్వారా ఇంకా వాళ్ళ బతికేందో వాళ్ళ బండారం ఏందో బయట పెట్టేసింది. ఏమీ లేదు, పాకిస్తాన్కి అంత సీన్ లేదు, అంత డొల్లేనో, అంత అదేందో అన్నట్టు, మేకపోతు గంభీర్యం అన్నట్టు వాళ్ళ బతుకైతే బయటపడిపోయింది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ బతుకు మొత్తం కూడా ప్రపంచ దేశాలకైతే తెలిసిపోయింది. పాక్ ఆర్మీ బలహీనతలను ప్రపంచ దేశాలు పూర్తిగా అర్థం చేసుకున్నాయి. ఇక అప్పటి నుంచి ఈ కువైట్ దేశం పాకిస్తాన్ను దూరంగా ఉంచడం ప్రారంభించింది. అంతేకాకుండా పాకిస్తాన్కు ఆర్థిక సాయం చేయడం కూడా నిలిపేసింది. ఇక పాకిస్తాన్ స్థానంలో ఈ కువైట్ దేశం భారత్ను తీసుకొచ్చి నుంచోబెట్టింది. అర్థమైంది మీకు? అంటే ఆ ప్లేస్ను భారతదేశానికి ఇచ్చింది. ఈ క్రమంలోనే మొన్న నరేంద్ర మోడీ గారు కువైట్కి వెళ్ళి కువైట్ దేశంతో అనేక ఒప్పందాలు చేసుకున్నారు. వాటిలో కీలకమైనది ఏంటయ్యా అంటే రక్షణ ఒప్పందం. ఇక నుంచి కువైట్ ఆర్మీకు ఈ పాకిస్తాన్ మొన్నటిదాకా ట్రైనింగ్ ఇస్తాను కదా కువైట్ వాళ్ళక, దానికి బదులుగా ఇక భారతదేశం ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. ఇక నుంచి కువైట్ ఆర్మీకు ట్రైనింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ పర్సనల్ అండ్ ఎక్స్పర్ట్స్, జాయింట్ ఎక్సర్సైజెస్, కోఆపరేషన్ ఆఫ్ డిఫెన్స్ ఇండస్ట్రీ, సప్లై ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ కొలాబరేషన్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి విషయాలలో మన భారత ఆర్మీనే ఈ కువైట్ వాళ్ళకైతే తర్ఫీదు ఉన్నదన్నమాట. అంతేకాకుండా ఇక నుంచి మన భారతదేశం తయారు చేసే ఆయుధాలను, రక్షణ వ్యవస్థలను, డిఫెన్స్ లాజిస్టిక్స్ను, మిసైల్ వ్యవస్థలను మన భారత్ కువైట్ దేశానికి అమ్మనుండాలి. అంటే మన దేశంలో తయారు చేసినట్టు కువైట్కి అమ్ముతారన్నమాట. ఈ ఒక్క రక్షణ ఒప్పందమే కాకుండా భారత్ మరియు కువైట్ దేశాలు
ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ స్పోర్ట్స్ వంటి విషయాల్లో కూడా ఇరు దేశాలు కూడా ఒప్పందం చేసుకోవడం విశేషం. అంటే ఇక నుంచి కువైట్ దేశం తమ రక్షణ రంగ భాగస్వామిగా, తమ వ్యాపార భాగస్వామిగా, అదేవిధంగా తమ సాంస్కృతిక భాగస్వామిగా భారతదేశాన్ని అయితే గుర్తించుండాలి. అర్థమైందా? అంటే ఈ కువైట్ దేశం పాకిస్తాన్ పూర్తిగా వదిలించేసుకొని, దాని పీడనో దరిద్రాన్ని పూర్తిగా వదిలించేసుకొని దాని స్థానంలో భారత్తో ఇకపైన సంబంధాలు నెరపున్నదన్నమాట. దీంతో ఇప్పటి వరకు మతాన్ని అడ్డం పెట్టుకొని తన పబ్బాన్ని గడుపుకున్నటువంటి పాకిస్తాన్కు నరేంద్ర మోడీ గారి కువైట్ పర్యటన తర్వాత ఇప్పుడైతే అడ్డుకట్ట పడినట్టయింది. అర్థమైందా? అసలే కష్టాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్కు ఈ వార్త మాత్రం ఒక శాపంలాగా తగిలిందనడంలో సందేహమే లే. మొత్తానికి నరేంద్ర మోడీ గారి కువైట్ టూరు 100% సక్సెస్ఫుల్. కొట్టే దెబ్బ సావు దెబ్బ తగిలిందంటే పాకిస్తాన్కు. లేకపోతే తమాషా ఇప్పుడు నిన్నగా మొన్న బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మీరు కూడా చూస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులను ఏళ్ళ రాచి రంపాన్ని పెడతారు. హిందువుల వ్యాపారాలను లూటీ చేయడం, ఇళ్లను ఏం లేదు ధ్వంసం చేయడం, ఆడవాళ్లను మానభంగాలు చేయడం, వాళ్ళని బలవంతంగా తీసుకొని పోయి పెళ్లిళ్ళు చేయించుకోవడం, ఏది మతం మార్చి ఇంకా మగవాళ్ళను వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని హత్యలు చేయడం, ఇన్ని చేస్తూ ఉంటే అంటే బంగ్లాదేశ్లో హిందువులు బతకడమే కష్టమైపోయింది. ఆ విధంగా చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ పోయి పాకిస్తాన్తో జత కట్టింది. ఇప్పుడు ఈ రెండు కూడా మిత్ర దేశాలు అయిపోయినాయి. బంగ్లాదేశ్కి మనం దైదలిచ్చే స్వాతంత్రం వచ్చింది. ఈ బంగ్లాదేశ్ను పాకిస్తాన్ చెర నుంచి విడిపించేదానికి, అంటే వీళ్ళకు స్వాతంత్రం ఇప్పించేదానికి మన భారతీయ సైన్యం 17,000 మంది సైనికులు చచ్చిపోయినారు. తెలిసినా మీకు ఆ విషయమా? అలాంటిదే ఏ మాత్రం విశ్వాసం, విజ్ఞత, విధేయత, ఈ కృతజ్ఞత ఏ మాత్రం లేకుండా ఇప్పుడు ఈ నీతిరైన ఊరకొక్కలో పాకిస్తాన్తో జతకట్టినాయి. ఇంకా వీళ్ళు ఏం చేయాలి చెప్పండి మీరు? అందుకనే చెప్పేది, ఎప్పుడు అవకాశం దొరికినా కూడా కొట్టే దెబ్బ అంటే దిమ్మ తిరిగిపోవాలంటే సావు దెబ్బ ఉండాలి. అది జీవితంలో మళ్ళీ లేకూడదు, అట్ట దెబ్బడాల. మొత్తానికైతే నరేంద్ర మోడీ గారు ఆ విధమైన దెబ్బ అయితే కొట్టినారు. నేను చెప్పేది మీకు కరెక్టే అనిపిస్తే, ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్కు సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.